సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయాలు నచ్చడంతోనే తాను వైసీపీలో జాయిన్ అయినట్లు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు. ఎన్నికల్లో పోటీ కన్నా కార్యకర్తలుగా పనిచేయాలని విధంగా ఆలోచన చేస్తున్నా అని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డితో చర్చించలేదని రావెల కిషోర్ బాబు చెప్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. వైసీపీలో చేరడానికి గల కారణాలు అడుగుతారు. సార్ చెప్పండి సార్ 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 వైసీపీలో చేరడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దళిత బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వారి యొక్క అభివృద్ధికి కట్టుబడి డాక్టర్ అంబేద్కర్ బాటలో నడుస్తూ 120 సంక్షేమ పథకాలని అమలు చేస్తూ అక్షరాల 2,53 కోట్ల రూపాయలని నేరుగా లబ్ధిదారులకి అందజేస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వం నిజంగా ఇవాళ ప్రజల ప్రభుత్వం, పేదల పక్షాన నిలబడేటువంటి ప్రభుత్వం, ఈ సామాజిక పరివర్తనను కోరుకునే ప్రభుత్వం, అసలు సిసలైనటువంటి అంబేద్కర్ వాది జగనన్న అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అట్టడుగులు ప్రజలను ఆదుకోవాలని, పేద ప్రజలకు అండగా నిలవాలని, అసమానతలు తొలగాలని, సామాజిక వివక్ష అంతరించాలని, రాజకీయ సాధికారతను సాధించాలని చేస్తున్నటువంటి ఆయన యొక్క మహత్తరమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి నన్ను బహుగా ఆకర్షించాయి. ఆయనతో పాటు కలిసి నడవాలని, ఈ యొక్క మహాయజ్ఞంలో భాగస్వామిని కావాలని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈరోజు చేరటం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు, పథకాలు, విధి విధానాలు అన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి మరలా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి నా వంతు కృషి నేను ఒక కార్యకర్తగా చేసి నా యొక్క రాజకీయ ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీకు ఎటువంటి హామీ వచ్చింది? పోటీలో నిలబడే అవకాశం ఉందా? అంటే ఎలక్షన్లు అనేవి సరే, ఎలక్షన్లో పోటీ అనేది పక్కన పెడితే ముందు పార్టీ యొక్క విధి విధానాలని, ప్రభుత్వం యొక్క కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మరలా ఇలాంటి ప్రభుత్వం వస్తే తప్ప ఈ యొక్క సమాజం మారదు, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్ళదు, సంక్షేమంలో దూసుకు వెళ్ళదు. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగదన్న ఉద్దేశంతో పోటీ చేస్తానని మీరు ఏమైనా చెప్పడం జరిగిందా? పోటీ విషయం ఏమి చర్చకు రాలేదు. కేవలము పార్టీలో ఒక కార్యకర్తగా వారిచ్చేటువంటి బాధ్యతను నెరవేరుస్తూ పనిచేస్తానని చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఇది రావెల కిషోర్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా పార్టీలో జాయిన్ అవటం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క సిద్ధాంతాలు, ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు నచ్చి నేను పార్టీలోకి రావడం జరిగింది. నేను ఎటువంటి పోటీకి సంబంధించినటువంటి అంశంపైన సీఎంతో చర్చ జరిగినటువంటి పరిస్థితి లేదు అనే విధంగా కూడా రావెల కిషోర్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.